పాషా గారు, సుగాలి ప్రీతికి న్యాయం చేయరట. ఆ తల్లి చేస్తున్నటువంటి పోరాటం మీరు లైవ్లో చూశారు ఇప్పటి వరకు. కానీ రాసలీల ఖైదీకి మాత్రం పెరోల్ ఇస్తారట. ఇక్కడ ఆమె చేపట్టినటువంటి వీల్చైర్ యాత్రకి అనుమతి లేదట. కానీ ఈ ఈ హాస్పిటల్లో జీవిత ఖైదీ శృంగారానికి మాత్రం ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తారట. అందరికీ నమస్కారం సార్. ఏంటి ఈ ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పండి. ముందుగా ప్రభుత్వ ప్రయారిటీ కంటే ముందు సాక్షి మీడియాకి నేను ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. మీరు ముందున్నారని చెప్పట్లేదు ఈ మాట. ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి అంటే, సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు పార్వతీదేవి గారు ఒకానొక సమయంలో, అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆమె సాక్షి టీవీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. మీకు గుర్తుండే ఉంటుంది, మాట్లాడారు. అయినా కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈరోజు నిజం బయటికి రావాలి, ఆ పాపకి న్యాయం జరగాలి అని సాక్షి టీవీ పోరాటం ఏదైతే ఎత్తుకున్నదో, నిజంగా దానికి సాక్షి టీవీకి సాక్షి మీడియాకి ధన్యవాదాలు చెప్తున్నాను ముందుగా. అది నెక్స్ట్ సుగాలి ప్రీతి పాప గురించి ప్రజల మనసుల్లో ఒక డౌట్ ఉంది సార్. ఆ డౌట్ని ఈరోజు క్లియర్ చేయాలి. సుగాలి ప్రీతి పాప కేసు జరిగింది 2017 ఆగస్టు 19వ తారీఖు. ఆ రోజు ఈ కేసు అనేది జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా సుగాలి ప్రీతి పాప గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి పాప. ఇమ్మీడియట్గా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం ఆ కుటుంబానికి అందించవలసినటువంటి ఏదైతే ఎయిడ్స్ ఉంటాయో, అందించవలసిన ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగము, భూమి, ఇట్లాంటి ఒక డబ్బు రూపంలో ఒక ఏమంటారు ఎయిడ్స్ అందిస్తారు. అది 90 రోజుల లోపల అందించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా 90 రోజుల లోపల అందించలేకపోయారు. ఆర్థిక సహాయం, సింపుల్గా మాట్లాడాలంటే ఆర్థిక సహాయం 90 రోజుల లోపల అందించాలి, అది కూడా అందించలేకపోయారు. 2 సంవత్సరాల తర్వాత దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ కుటుంబానికి అందించవలసిన, చట్ట ప్రకారం అందించవలసినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ, మళ్ళీ చెప్తున్నాను, అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ప్రియారిటీగా తీసుకొని సిబిఐకి ఈ కేసుని ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఈ కేసును ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కేసు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఆ కేసుకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 14 సంవత్సరాల ఒక గిరిజన పాప, 10వ తరగతి చదువుతున్నటువంటి పాప, అంత దారుణంగా ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ పాపని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. మీరు అన్నట్టు 5 సెంట్ల భూమి, 5 ఎకరాల పొలం, ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్లు, తర్వాత 5 ఎకరాల పొలం ఇచ్చారు, 8 లక్షల నగదు ఇచ్చారు. వాళ్ళ భర్తకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. 4 ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తర్వాత మీరు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ కూడా వేశారు. ఇది జరిగింది. దాని తర్వాత అప్పుడున్న ప్రభుత్వం వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అదే ఎత్తున్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఇష్యూ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిద్రించారు. ఆయనకి అసలు ఈ పాప కేసే తెలియదు, అసలు గుర్తుకు రాల. దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో తట్టి నిద్రలేపారు ఆయనని. అయ్యా లేండి, టైం వచ్చింది మాట్లాడదామంటే సుగాలి ప్రీతి పాప కేసును ఎత్తుకొని ఈ సంఘటన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది ఎవరి వలన అంటే ఈ సుగాలి ప్రీతి పాప కేసు వలన. మిగతా ఆడవాళ్ళ ఏదైతే అబద్ధాలు ఆడినాడు జగన్మోహన్ రెడ్డి, 32,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయారు అని చెప్పేసి ఇట్లాంటి అబద్ధాలు ఆడే ఆయన మొదటిసారి తన జీవితంలో ఎమ్మెల్యే అయిండు. ఇది ఒక విషయం. నెక్స్ట్ విషయం, ఈరోజు అధికారంలోకి వచ్చారు. సింపుల్గా ఆయన చేసిన ప్రామిస్, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మొదటి కేసు సుగాలి పాప కేసు అన్నారు. 14 నెలలు పూర్తయిపోయింది, ఇంతవరకు సుగాలి ప్రీతి కేసు అసలు తీసుకురాల. కానీ ఆధారాలన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్టు ఉంది, నెక్స్ట్ సైటాలజీ రిపోర్టు ఉంది, హిస్టోపెథాలజీ రిపోర్టు ఉంది, సిడిఎఫ్డి సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ఇన్ని ఆధారాలు, అత్యాచారం జరిగింది, అత్యాచారం తర్వాత హత్య జరిగింది అని చెప్పేసి ఆధారాలు ఉన్నా కూడా మీరు ముద్దాయిలని శిక్షించలేకపోతున్నారు అంటే నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని నా మనసులో ఉన్నటువంటి ఒక సందేహం అడుగుతా. ఏమీ అనుకోవద్దండి. సందేహం ఏంటంటే, మీకు ఆ ముద్దాయిలకి ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా జరిగిందా, ఒప్పందం ఏమైనా జరిగిందా? ఎందుకు అడుగుతున్నా, మిమ్మల్ని డౌట్ పడి అడగట్లేదండి. మీరు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉండి మీరే వాగ్దానం చేశారు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి. ఒక గిరిజన
అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి తల్లికి మీరు వాగ్దానం చేసి కూడా మీరు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఏమైనా ముద్దాయిలకి మీకు ఒప్పందం జరిగిందా దయచేసి సమాజానికి చెప్పండి సార్. మేము ఆశ వదులుకుంటాం మీరు ఒకసారి చెప్తే దయచేసి ఒక విషయం. నెక్స్ట్ వచ్చేసి ఆ తల్లి బాధ. సరే ఆ రోజు ఆ తల్లిని డైవర్ట్ చేసిర్రు, పాలిటిక్స్లోకి తీసుకొచ్చి సాక్షి మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడించారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంచెం అటు ఇటు మాట్లాడించారు. సరే ఆమె ఆశపడ్డది, సరే వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అని ఆమె ఆశపడడంలో తప్పు లేదు. సరే తల్లి ప్రేమ. ఆ తండ్రి బాధ ఒకసారి గుర్తు చేసుకోండి. కూతురికి హెల్త్ బాగలేదు రండి అని హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కూతురు చనిపోయి కనిపించింది, ఏలాడుతూ కనిపించింది. ఆ తండ్రి పడ్డటువంటి బాధ మనం ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ మీరు ఒక విషయం అండి, ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియోలో, ఏంటి దాస్యం చేసే కంటే చచ్చిపోవడం మేలు అని చెప్పేసి. ఇందాక మీరు చూశారు కదా సార్. నిజంగా భారతదేశంలో దాస్యం చేసేటటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనం ఒక పోల్ పెడదాం. బుర్రున్నోడు బుద్ధున్నోడు ఎవడు కూడా చెప్పేటటువంటి సమాధానం ఒకటే, నిజంగా దాస్యం చేస్తున్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి దాస్యం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి దాస్యం చేస్తున్నారు. ఎందుకు దాస్యం చేస్తున్నారు? అధికారం కోసం దాస్యం చేస్తున్నారు. లేదంటే సుగాలి ప్రీతి సార్, సుగాలి ప్రీతి కేసు సరే ఒక్క సెకండ్ పక్కన పెట్టినా ఎన్ని కేసులు జరగలేదు సార్ అధికారంలో వచ్చాక వీళ్ళు. 5 సంవత్సరాల పాప 7 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేసి శవం వెతకలేకపోయినారు. మీరంట వేరే దేశాల నుంచి ఎవడో వస్తుంటే సముద్రాన్ని కాపాడతారంట. కాపాడిండు ఈయన పుట్టక ముందు నుంచి, వాళ్ళ చెప్పకూడదు, వాళ్ళ పుట్టక ముందు నుంచి కూడా ఈ సముద్రం సేఫ్గానే ఉంది. భారతదేశ ఆర్మీ కాపాడుతూనే ఉంది. ఈ రోజు మీరు పెద్ద వచ్చి కాపాడడానికి ఏం లేదు. ఒకటి. నెక్స్ట్ విషయం సార్, ఒక చిన్న విషయము, జేత్వానీ కేసు గురించి మాట్లాడారు. జేత్వానీ కేసు గురించి సింపుల్గా ఈ రోజు మీరు సుగాలి ప్రీతి గురించి మాట్లాడితే మనం రేపు పొద్దున్న ఏమొస్తుందో తెలుసా మీకు? రిప్లై కోర్టులో ఉందండి కేసు అంటారు. మేమేం చేస్తాం? కోర్టులో ఉంది కేసు, నడుస్తుంది ఏం చేయాలో చేస్తామంటారు. అట్లాంటప్పుడు మరి సునీత గారి కేసు కూడా కోర్టులో ఉంది కదా, అవును. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా కోర్టులో ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయమంటారా? ఎట్లా అడుగుతారు? కోర్టులో ఉన్న కేసుకి మరి ఈయన ఏం చేస్తాడు? అంటే అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళకి న్యాయం చేస్తారు సార్. మీరు జేత్వానీ కేసు తీసుకోండి. అవునవును. జేత్వానీ కేసు ఒకటే, ఆ అధికారులను ఫ్రేమ్ చేయాలి. ఎంత టైట్ గా ఫ్రేమ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి జేత్వానీ అని చెప్పేసి నిజంగా న్యాయం చేయడానికి చూడట్లేదు సార్ వీళ్ళు. కేవలం ఇరుకున పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టాలి. న్యాయాన్ని మర్చిపోయారు, చంపేశారు రాష్ట్రం. అంతే. రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళకి న్యాయం చేస్తారు సార్. మీరు జేత్వానీ కేసు తీసుకోండి. అవునవును. జేత్వానీ కేసు ఒకటే, ఆ అధికారులను ఫ్రేమ్ చేయాలి. ఎంత టైట్ గా ఫ్రేమ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి జేత్వానీ అని చెప్పేసి నిజంగా న్యాయం చేయడానికి చూడట్లేదు సార్ వీళ్ళు. కేవలం ఇరుకున పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టాలి. న్యాయాన్ని మర్చిపోయారు, చంపేశారు రాష్ట్రం. అంతే.